తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత మేర ఖరీఫ్ సాగు జరగలేదు. ఓవైపు వర్షాభావ పరిస్థితులు, మరోవైపు అకాల వర్షాలు రైతుకు ఖరీఫ్ నిరాశను మిగిల్చాయి. అయినా రైతు రబీపై ఆశతో పంటలు పండించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల రబీలో రైతులు ఆరుతడి పంట వేరుశెనగ సాగు చేపట్టి అధిక లాభాలు పొందవచ్చు. రబీ వేరుశెనగ సాగులో రైతులు అవలంబించవలసిన మెలకువలను, విత్తన ఎంపిక, ఎరువుల వినియోగం, కలుపు నివారణ, సాగునీటి యాజమాన్యం, సస్య రక్షణ పద్ధతులను తెలుసుకుందాం ఈ ప్రత్యేక కథనంలో. రబీ వేరుశెనగలో చిన్న చిన్న మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చు. సరి అయిన నేలలను ఎన్నుకోవాలి. వాతావరణ పరిస్థితులను బట్టి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. పొలంలో విత్తడానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేపట్టాలి. అధికారులు సూచించిన దూరంలో విత్తనాలు విత్తుకోవాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తమ పంటలు పండించుకోవటానికి రైతులు పడే ప్రయాస అంతా ఇంత కాదు. ఆరుగాలం కష్టిస్తేనే ఆశల విత్తు మొలకెత్తుతుంది. సస్యరక్షణ చర్యలు చేపడితే చిగురిస్తుంది. అనుకున్న దిగుబడి సాధించాలి గాని అన్నదాతల ఆనందానికి అవతులుండవు. అయితే కొన్ని పరిస్థితుల దృష్ట్యా రైతన్నకు అవస్థలు తప్పటం లేదు. కాలం కలిసిరాక కన్నేళ్లు తప్పటం లేదు. ఇందుకు కొన్ని సందర్భాల్లో సాగు పద్ధతులు అవలంబించకపోవటం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. తగిన యాజమాన్య పద్ధతులు చేపడితే ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చు. రబీకి అనుకూలమైన వేరుశెనగ పంట వేసుకున్నప్పుడు పలు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి సాధించొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పండించే నూనెగింజ పంటల్లో వేరుశెనగ చాలా ముఖ్యమైంది. ఖరీఫ్లో వర్షాధారంగా, రబీ, వేసవిలో నీటిపారుదల కింద సాగు చేస్తారు. వేరుశెనగను గ్రౌండ్నట్, పీనట్, మంకీనట్, ఎర్త్నట్, పల్లికాయలు అని వివిధ పేర్లతో పిలుస్తారు. రబీ పంటగా ఉత్తర తెలంగాణలో అక్టోబర్ 15 వరకు, దక్షిణ తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు విత్తాలి. ఇసుకతో కూడిన గరప నేలలు శ్రేష్టం. చెలక, ఎర్రగరప నేలలు కూడా అనుకూలం. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి ఉదజన సూచిక 6.0 నుంచి 7.5 మధ్య గల నేలలు అనుకూలం. ఎక్కువ బంకమన్ను గల రేగడి నేలల్లో పంట వేయరాదు. రబీలో నీటి వసతి కింద కదిరి 6, కదిరి 9, తిరుపతి 4, నారాయణి, టీఏజీ 24, టీజీ 26, ఐసీజీఎస్ 11, 44, ధరణి, కదిరి, చిత్రావతి, కదిరి, హరితాంధ్ర సాగు చేయాలి. వరికోత తర్వాత కదిరి 6, 9, టీఏజీ 24, ధరణి, కదిరి అనంత, కదిరి చిత్రావతి వేసుకోవాలి. కదిరి 7 బోల్డ్, కదిరి 8 బోల్డ్, భీమా, కదిరి, అమరావతి లావుగింజ రకాలు. వేసవిలో లోతు దుక్కులు చేయటం వల్ల పంటను నష్టపరిచే కీటకాలు, తెగుళ్ల ఉధృతిని తగ్గించవచ్చు. విత్తే ముందు నేలను మెత్తగా దున్నుకుని చదును చేయాలి. గింజ బరువు, విత్తే సమయాన్ని బట్టి విత్తన మోతాదు మారుతుంది. రబీలో 65 నుంచి 70 కిలోల గింజలు ఎకరానికి విత్తేందుకు వాడుకోవచ్చు. వేరుశెనగ సాగులో విత్తన శుద్ధికి ప్రాముఖ్యత ఉంది. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు, భూమి ద్వారా వ్యాపించే శిలీంధ్రాలు పంటను ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి పొలంలో విత్తనం విత్తటానికి ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. నీటిపారుదల కింద రబీ పంట కాలంలో గుత్తి రకాలకు 22.5 x 10 సెంటీమీటర్ల దూరంలో, తీగ పెద్ద గుత్తి రకాలకు 22.5 x 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తనాన్ని గొర్రుతో లేదా నాగటి సాళ్లలో కానీ లేదా ట్రాక్టర్తో నడిచే విత్తే యంత్రంతో కానీ విత్తాలి. విత్తే సమయంలో తగిన తేమ ఉండాలి. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతుకు మించకుండా విత్తాలి. ట్రాక్టర్ డ్రిల్ను వాడితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో విత్తుకోవటమే కాకుండా ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
సరైన సస్యరక్షణతో వేరుశెనగలో పురుగు తెగుళ్లను నివారించి అధిక దిగుబడులను సాధించవచ్చు. మరి వేరుశెనగలో ఏ ఏ తెగుళ్లు పురుగులు సోకుతాయి, వాటిని గుర్తించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వేరుశెనగలో వేరుపురుగు తల్లి పురుగులు వర్షాలు పడిన వెంటనే భూమి నుంచి బయటికి వచ్చి చుట్టుపక్కల ఉన్న వేప రేగు చెట్లను ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లు కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కలను పీకితే సులువుగా ఊడివస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. లోతు దుక్కి చేయటం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడిమికి చనిపోతాయి. వేరుశెనగ విత్తనం విత్తిన 15 రోజుల నుంచి ఆకుముడత ఆశిస్తుంది. తొలి దశలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. వీటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులు ఉంటాయి. ఇవి 2-3 ఆకులను కలిపి గూడు చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయటం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుంచి చూస్తే కాలినట్లు కనిపిస్తాయి. దీనిని రైతులు అగ్గి తెగులు అని కూడా పిలుస్తుంటారు. దీని నివారణకు అంతర పంటలుగా జొన్న, సజ్జని 7:1 నిష్పత్తిలో వేయాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశెనగ వేయకూడదు. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి రెక్కల పురుగు ఉనికిని ఉధృతిని గమనించాలి. పొగాకు లద్దె తల్లి పురుగు లేత గోధుమ రంగులో ఆకుపైన ఆకు అడుగు భాగాన గుంపుగా గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పచ్చదనాన్ని గోకి తినేసి జల్లెడాకుగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకులను తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెల్లలు లేదా రాళ్ల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కలను ఆశించి ఆకులను పూర్తిగా తినేస్తాయి. దీని నివారణకు వేసవిలో లోతుగా దుక్కి చెయ్యాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి మగ రెక్కల పురుగులను ఆకర్షించాలి. తామర పురుగులు పంటను ఆశిస్తే ఆకుల అడుగు భాగాన గోధుమ ఇనుము రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇది కాండంకుళ్ళు మొవ్వుకుళ్ళు పరిస్థితులున్నప్పుడు వీటి ఉధృతి ఎక్కువవుతుంది. పచ్చ దీపపు పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. ఆకు కొన భాగాన వి ఆకారంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. పేనుబంక పిల్ల తల్లి పురుగులు మొక్క లేత కొమ్మలు ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీలుస్తాయి. శనగపచ్చ పురుగు గుడ్ల నుంచి వచ్చిన చిన్న లార్వాలు ఆకులకు రంధ్రాలు చేసి నష్టపరుస్తాయి. బీహారీ గొంగళి పురుగులు ఉధృతంగా ఆశిస్తే మొక్కలు మోడుబారిపోతాయి. తిక్క ఆకుపచ్చ తెగులు త్వరగా వస్తుంది. ఈ మచ్చలు కొంచెం గుండ్రంగా ఉండి ఆకు పైభాగాన ముదురు గోధుమ రంగు కలిగి ఉంటుంది. ఆలస్యంగా వచ్చే ఆకుమచ్చ తెగులు చిన్నగా గుండ్రంగా ఉండి ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటుంది. కాండం మీద ఆకు కాడల మీద ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. తుప్పు కుంకుమ తెగులు ఆకుల అడుగు భాగంలో ఎరుపు రంగు గల చిన్న పొక్కులు ఏర్పడి ఆకు పైభాగంలో పసుపు రంగు మచ్చలు కనిపిస్తాయి. రబీ వేరుశెనగ సాగులో నీటి యాజమాన్య పద్ధతులేంటి? వేరుశెనగలో ఏ పంటలు అంతర పంటలుగా వేసుకోవడం వల్ల పురుగును తెగుళ్లను నివారించవచ్చు? పంట కోతను ఎప్పుడు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. విత్తనం మొలకెత్తిన తర్వాత 25 రోజుల పాటు నీటి ఎద్దడి కల్పిస్తే మొక్కలు ఎత్తు పెరగక వచ్చిన పూతంతా ఊడలుగా దిగి దిగుబడిని ఎక్కువగా చేస్తుంది. తేలిక నేలల్లో 8 నుంచి 9 తడులు పెడితే సరిపోతుంది. నేల స్వభావాన్ని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడులు అందించాలి. ఆఖరి తడి పంట కోతకు వచ్చే సమయంలో 15 రోజుల ముందర తడి ఇవ్వాలి. వేరుశెనగకు తుంపర్ల పద్ధతిలో నీటిని ఇస్తే 24 నుంచి 30% నీటిని ఆదా చేయొచ్చు. దిగుబడి కూడా పెరుగుతుంది.
వేరుశెనగలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే వాతావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా మిత్ర పురుగులు రక్షించబడతాయి. పెట్టుబడి తగ్గి పంట నాణ్యత, దిగుబడి పెరుగుతుంది. వేప కషాయం, వేప నూనెల్ని పిచికారీ చేసి పురుగులను నియంత్రించవచ్చు. లింగాకర్షక బుట్టలు ఉపయోగించి పురుగు ఉధృతిని అంచనా వేయొచ్చు. తదనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. కంది, ఆముదం, సజ్జ మరియు జొన్న పంటల్ని వేరుశెనగతో పంట మార్పిడి చేయొచ్చు. వర్షాధార వేరుశెనగ పంటలో ప్రతి 7 వేరుశెనగ సాళ్లకు ఒక కంది లేదా ఒక ఆముదపు సాలు వేస్తే నికర ఆదాయం అధికంగా ఉంటుంది. ప్రతి 6 సాళ్ల వేరుశెనగకు 2 సాళ్ల సజ్జను కూడా వేసుకోవచ్చు. వివిధ రకాల పురుగులు, తెగుళ్లు వేరుశెనగ పంటను ఆశించి నష్టపరుస్తాయి. అయితే రసాయన ఎరువులను వాడటానికి ముందే పురుగులను ఆకర్షించే ఎర్ర పంటలను వేరుశెనగలో వేసుకుంటే పురుగు, తెగులు తీవ్రతను తగ్గించుకోవచ్చు. బంతిని వేరుశెనగలో వేయటం ద్వారా పొగాకు లద్దె పురుగును అరికట్టవచ్చు. ఆముదం చెట్లను వేరుశెనగ పంటలో ఎర్ర పంటగా అక్కడక్కడ వేసినట్లయితే ఎర్రగొంగళి పురుగులను ఆకర్షిస్తాయి. వేరుశెనగలో అక్కడక్కడ అలసంద మొక్కలను నాటుకున్నట్లయితే నులి పురుగులను నివారించవచ్చు. ఎర్రగొంగళి పురుగులను కూడా ఈ అలసంద మొక్కలు ఆకర్షిస్తాయి. వేరుశెనగ పంటలో 7 సాళ్లకు ఒకసాలు చొప్పున జొన్న లేదా సజ్జ వంటి పంటలను వేసుకుంటే మొవ్వకుళ్ళు, కాండం కుళ్ళు, వేరుపురుగు, తిక్కాకుపచ్చ తెగుళ్లు పంటకు ఆశించకుండా చేయొచ్చు. వేరుశెనగ పంట దిగుబడి యాసంగిలో ఎకరానికి 1600 నుంచి 1700 కేజీల వరకు వస్తుంది. 70 నుంచి 80% మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగుగా మారి కాయ డొల్ల లోపలి భాగం నలుపు రంగులోకి మారినప్పుడు పంటను కొయ్యాలి. విత్తనం కోసం నిల్వ చేసుకోవాల్సిన కాయలను నేరుగా ఎండలో ఆరబెట్టకుండా నీడలో ఆరనివ్వాలి. తేమ 9% ఉండేటట్లు ఆరబెట్టి గోనె సంచులలో నిల్వ చేస్తారు. రబీలో వేరుశెనగ సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే రైతులు తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు పాటించాలి.